హాయ్ అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలండి. ఇదిగోనండి మన ఇంటి దగ్గర తులసైతే కోస్తున్నానండి స్వామివారికి మాల కట్టడానికి. తొందరగా పూజ ఇంటి దగ్గర పని పూర్తి చేసుకొని స్వామివారి గుడికైతే వెళ్ళాలండి. మన ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలండి. ఎందుకంటే స్వామికి ఈరోజు 12 నదులు నీటి జల్లాలతో అభిషేకం చేస్తారండి. ఎందుకంటే వర్షాలు కురవడం కోసం ఈరోజు వరుణయాగం కూడా జరుగుతుందండి కొండపైన. ఇదిగోనండి స్వామివారి పూజ అయితే నేను ఈరోజు ఇంటి దగ్గర ఇలా సింపుల్‌గా చేసుకున్నానండి. తులసితో మాల కట్టి స్వామివారికి సమర్పించి తులసి దళాలతో పూజ అయితే చేసుకున్నాను. కొద్దిగా పరమాన్నం నైవేద్యం పెట్టానండి స్వామికి. ఎక్కువ ఆర్భాటంగా అయితే నేనేమి ఎక్కువ చేయనండి. ఇలా సింపుల్‌గానే చేసుకుంటానండి. ఎందుకంటే ఒకదాన్నే చేసుకోవాలండి. అందుకని నాకు చేతనైనంతలో, వచ్చినంతలో చాలా ఈజీగా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకుంటానండి. చూడండి స్వామికి తులసి అన్ని రకాల పుష్పాలు, చూడండి స్వామి ఎంత అందంగా ఉన్నారో. చూడ్డానికైతే పూజ చేసుకున్న తర్వాత నిజంగా మనకు చాలా తృప్తిగా ఉంటది కదండీ! చేసుకుంటేనే. ఇదిగోనండి గుడికెళ్ళానండి. ఆ కలశాలతో పూజ అయితే జరిగిందండి. స్వామివారికి పూజ అయితే చేశారనమాట అండి. కానీ అని ఎళ్ళేటప్పటికి ఆ పూజ అయిపోయిందండి. ఈ కలశాలు పట్టుకొని అందరూ కూడా గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తారనమాట అండి. ఇదిగోనండి పాలు పొంగించడానికి పిడకలు కూడా తయారు చేశారనమాట అండి. ఈ గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తారండి. అందరూ గోవింద నామాలతో అయితే ఈరోజు నిజంగా మారుమ్రోగిపోయిందండి గుడంతాని. ఎంత భక్తుల రద్దీ ఈరోజు ఎంతగా ఉందంటే నిజంగా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారండి. చూడండి చాలా భక్తులున్నారండి. ఇదిగోనండి స్వామికి అభిషేకం చేస్తారండి. పాలాభిషేకం, నీటాభిషేకం, పసుపు అభిషేకం, కుంకుమ అభిషేకం కూడా జరుగుతుందండి. చూడండి అందరూ కూడా స్వామిని చూడడానికి ఎంత తాపత్రయపడతారోనండి. ఎందుకంటే చూసే కొద్దీ కూడా శ్రీనివాసుడు అంత అందంగా కనిపిస్తారండి. ఎందుకంటే చూడండి ఈ అవకాశం అన్ ఎనీ టైం రాదండి. మాకైతే ప్రతి శుక్రవారం స్వామికి అభిషేకం చేస్తారండి. కానీ ఇలా చూడడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలండి. ఇలాగా అన్ని వేళలా జరగదండి. స్వామికి వారంలో ఒక్కరోజు శుక్రవారం మాత్రమే స్వామికి ఇలా అభిషేకం చేయడం జరుగుద్దండి. చూడండి స్వామివారికి భక్తులు ఎంత తాపత్రయపడుతున్నారో స్వామివారిని చూడడానికి. నిజంగా ఈ రోజైతే మాత్రం స్వామివారు చాలా బిజీ అయిపోయారండి. మిగతా రోజుల్లో అయితే స్వామివారు మనం ఇష్టమొచ్చినట్టు చూడొచ్చండి. కానీ చూడండి శ్రీనివాసుడు ఎంత అందంగా, ఎంత శోభాయమానంగా ఉన్నారో చూడండి. నిజరూప దర్శనం అంటే ఇదేనండి. శ్రీనివాసుని నిజరూప దర్శనం అంటే ఇదేనండి. మేమైతే శుక్రవారం వెళ్ళాలి స్వామికి బట్టలవి సమర్పించుకొని, పాలయ్యి ఇచ్చి అభిషేకం చేయించుకోవాలంటే మేమైతే శుక్రవారం వెళ్తామండి. శనివారం అయితే స్వామి మామూలు అలంకరణలో ఉంటారనమాట అండి. చూడండి స్వామి అదిగోనండి పసుపుతో అభిషేకం చేస్తున్నారండి. మళ్ళీ కుంకుమాభిషేకం చేస్తారు. ఇది నిజంగా చూడడం మనం నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అనుకోవాలండి. అది అందరికి అవకాశం కలగదండి. ఇలా చూడడం మీరు కూడా ధన్యమేనండి. చూడండి ఇదిగోనండి స్వామివారికి వరుణయాగం హ్మ్, జరుగుతుందండి. వరుణయాగం అంటే మాకు వర్షాలు లేవండి. ఉడుపులు ఇంకా ఈ పాటికే ఈ ఈ టైంకి ఉడుపులు అయిపోవాలండి. కానీ ఉడుపులు లేవండి. వర్షాలు లేవండి. చెరువులో నీరు కూడా అంతంత మాత్రంగానే ఉందండి. ఎందుకంటే చేపల కోసం నీరంతా తోడడం జరిగిందంటండి. అందుకని వర్షం కోసం మన చైర్మన్ గారండి బదిరెడ్డి అచ్చెన్నాయుడు గారండి, శ్రీమతి సువర్ణలక్ష్మి తులసి గారనమాట అండి. మా ఊరి గుడికి చైర్మన్ గారండి. వీళ్ళ పీటల మీద కూర్చున్నారండి. నిజంగా చాలా బాగా జరిగిందండి. 2 కళ్ళు సరిపోలేదండి చూడడానికి ఈరోజైతే. ఈరోజు అన్నప్రసాదం దగ్గర ఉన్నారండి విపరీతంగా నిజంగా. అసలు ఖాళీ లేదండి నిజంగా. చాలా జనమన్నమాట అండి. స్వామివారి ప్రసాదం కొంచెమైనా తినేసి వెళ్ళాలని అందరూ కూడా చాలా చాలా వెయిట్ చేశారండి. ఆహ్, ఎంత జనం అంటే నిజంగా సాయంత్రం వరకు కూడా జనం అలా వస్తూనే ఉన్నారండి. నేనైతే మధ్యాహ్నానికి ఇంటికొచ్చేసాననమాట అండి. ఎందుకంటే నాకు కొంచెం ఇంటి దగ్గర పనుందని నేనొచ్చేసాను. చూడండి అదిగోనండి. ఎంత విపరీతంగా వచ్చారంటే ఈరోజు భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కోసం. నిజంగా శ్రీనివాసుని మహిమేంటో గాని ఏ ఊర్లో అయినా వెంకటేశ్వర స్వామి చాలా బిజీగానే ఉంటారండి. శనివారం అయితే ఇంకా చాలా బిజీగా ఉంటారండి. మనకి పక్కనైతే గుమ్మలదొడ్డి, ఇంకా వాడపల్లి, చిన్న తిరుపతి,
తొలి తిరుపతి ఇలాగ చాలా వెంకటేశ్వర స్వామి అయితే కలియుగం దైవం కదండి. అందరూ ఆయన చూడడానికి ఎంతో ఇష్టపడతారండి. ఆయన చూస్తే చాలండి ఎంతో పుణ్యం, పాపాలు తొలగిపోతాయి, మన కష్టాలు తీరిపోతాయి అనే ఒక నమ్మకం అయితే ఉంది కదండి పూర్తిగాని. ఇదిగోనండి కొండపైన చూసారండి. ఇది ఎవ్వరూ భక్తులు లేనప్పుడు పోయిన వారం తీసిన వీడియో అనమాట అండి ఇది. ఇది స్వామివారి పాదం అండి ఇది. ఈ స్వామివారి పాదం పెట్టారంటండి. ఇక్కడ స్వయంభూగా వెలిసారండి స్వామి. అందుకేనండి ఎంత పేరు ప్రఖ్యాతి ఆయనకి. ఇది ఆంజనేయ స్వామివారండి. ఈ స్వామివారిని కూడా దర్శించుకుంటే శనివారం చాలా చాలా మంచిదనమాట అండి. ఇదిగోనండి మా ఊరు తంటికొండ. నిజంగానండి ఎంత బావుంటదంటే చాలా సినిమా షూటింగుల్లో కూడా మా ఊరుందండి. స్వాతి ముత్యం తీశారండి. ఇంకా శతమానం భవతి తీశారండి. మొన్న రీసెంట్‌గా ఆనంద్ దేవరకొండ, సీనియర్ లక్ష్మి గారు కూడా ఇక్కడ సినిమా షూటింగ్ తీయడం జరిగిందండి. పోయిన వారం లైట్‌గా వర్షం అయితే పడిందండి. అప్పుడు పెద్ద భక్తుల రద్దీ లేదండి. అందుకని నేను ఫ్రీగా వీడియో తీసుకున్నాననమాట అండి. చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఇక్కడైతే పైన తాంబేళ్ళు ఉంటాయన్నమాట అండి. చూడండి ఎన్ని తాంబేళ్ళు ఉన్నాయో. చాలామంది చాలా ఇష్టంగా చూస్తారండి. వాటిలకి ఏవో ఒకటి ఆహారం కూడా పెడతారండి. ములక్కాడలు, బెండకాయలు, కూరగాయలు అలాంటివి. చూడండి వర్షం పడుతుంది. ఇది మెట్లెక్కే మార్గం అనమాట అండి. అన్నమయ్య ఉన్నారండి అక్కడ. ఇదిగోనండి మెట్లెక్కే మార్గం అండి. చూడండి మోకాళ్ళ మీద ఎళ్తున్నారు ఒకాయన. దూర ప్రాంతాల నుంచి కాలినడకన వస్తారండి మా ఊరికి. ఇలా మోకాళ్ళ మీద దండం పెట్టుకున్న వాళ్ళు మోకాళ్ళ మీద కూడా ఎళ్తారండి. మా ఊరండి తంటికొండ, తూర్పుగోదావరి జిల్లా అండి. నిజంగా చాలా ప్రసిద్ధైన గుడనమాట అండి. 365 మెట్లుంటాయండి స్వామివారి దగ్గరికి రావాలంటేనే. వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా అక్కడ చూడండి మెట్లో పెట్టి చూపించారు కదండీ! అక్కడ చాలా పెద్ద ఖాళీ స్థలం, చాలా విశాలంగా ఉంటదండి. చూడండి ఇదిగో పెద్ద చెరువని మా ఊరి చెరువనమాట అండి. మా చుట్టుపక్కల ప్రాంతాల్లోకెల్లా చెరువుల్లోకెల్లా పెద్ద చెరువనమాట అండి ఇది. చాలా పేరండి మా చెరువంటేనే. ఇదిగోనండి. అది కొంచెం దుక్కులు దున్నేసి ఉన్నాయండి. ఆకులు పోసుకున్నారండి. ఇంకా ఊడుపులయితే లేవండి. ఆ ఊడుపుల కోసం వర్షాలు లేక ఈ తొలి ఏకాదశి రోజున వరుణ యాగం చేశారండి. ఇగోనండి అసలు స్వామివారు ఇలా ఉంటారండి. శనివారం రోజునైతే నిండుగా అలంకరణతో ఇలా ఉంటారండి స్వామివారు. చూడండి అలంకార ప్రియులు కదండీ శ్రీనివాసుడు. చూడండి ఎంత శోభాయమానంగా ఉన్నారో. మిగతా విడి రోజుల్లో కూడా చాలా దూరం నుంచి వస్తారండి. చాలా భక్తుల రద్దీ కూడా ఉంటదండి. పక్కన ఇగోనండి లక్ష్మీ అమ్మవారండి. చూడండి ఆ తల్లి ఎంత అందంగా ఉన్నారో. స్వామివారు పక్కనే ఉంటారు కదండీ! తల్లి చూడండి ఎంత అందంగా ఉన్నారో. చూడముచ్చటగా ఉంటారండి తల్లి కూడాను. చూడండి అమ్మ ఎంత అందంగా ఉన్నారో. ఈవిడని కూడా దర్శించుకుంటారండి. మరొక్కసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలతో నమస్తే అండి.